హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. ఇవాళ మేము మా ఇంటికి పోయినాం. మా ఇంటికి పోతే మా చేను దగ్గర ఇట్లా తాటి గేవులు దొరికినాయి అన్నట్టు. తీసుకొచ్చుకున్నారు మా పిల్లలు బావి కాడికి పోయి ఆ తాటి గేవులను తీసుకొచ్చుకుంటే మా ఆయన వాటిని కొట్టిస్తా అంటే వీళ్ళు సంతోషంగా తింటారు. ఇవి మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. వీటిని ఏమంటారు అనేది కూడా కామెంట్ చేయండి. ఇవి ఎట్లయితాయి అంటే తాటి ముంజలు ఉంటాయి కదా, ఆ తాటి ముంజలు పండు వండినాక ఆ పండ్లు కింద రాలుతాయి. కింద రాలినప్పుడు అవి అట్లనే ఉండి ఎండాకాలంలో కింద రాలుతాయి. తర్వాత వానాకాలం వచ్చేసరికి అవి భూమి లోపలికి మొలకలాగా బయటికి వెళ్తాయి అన్నట్టు. అట్లా భూమి లోపల ఉంటాయి అన్నట్టు. వాటిని తీస్తే అందులోకి వెళ్ళి కొట్టుకుంటే ఇట్లా వెళ్తుంది. ఇది చాలా తీయగా ఉంటుంది. న్యాచురల్ అన్నట్టు. ఇక అది దానికి ఏ మందులు లేవు కదా, అదే కింద పడి భూమిలోకి పోయి అట్లా తయారవుతుంది అన్నట్టు. లోపల బాగుంటాయి, తినడానికి తీయగా ఉంటాయి. ఇవి అందరికీ దొరికాయి. తాడి చెట్లు ఉన్న కాడనే ఇవి ఉంటాయి అన్నట్టు. ఇట్లా వెళ్తుంది అన్నట్టు. ఇది చాలా తీయగా ఉంటుంది. మీదంతా గట్టి పెంకు, అది దాన్ని పడేసుడే. ఈ లోపలది ఇట్లా తీయగా ఉంటుంది, తీసుకొని తినొచ్చు. వాటి కోసం మా పిల్లలు అయితే కొట్టుకున్నారు నాకని. వానాకాలంలోనే ఇవి బయట మొలకలు వచ్చి దొరుకుతాయి అన్నట్టు. బావి కాడికి వెళ్ళినప్పుడల్లా తీసుకొని వస్తాం అన్నట్టు. పడిపోయింది. మీకు కూడా ఇవి తెలుసుంటే కామెంట్ చేయండి. మీ ఊళ్ళో కూడా ఇవి ఉన్నాయా? మీరు ఎప్పుడన్నా తిన్నారా? కామెంట్ చేయండి. మేమైతే ఎవ్రీ ఇయర్ తింటాం ఇవి. మా చేను పక్కనే ఉంటాయి అన్నట్టు ఇవన్నీ. అవి అన్నీ తీసుకొచ్చుకొని ఎవ్రీ ఇయర్ తింటాం. ఒకటి ఎటు వెళ్ళి వాళ్ళు వీటిని ఏమంటారు? గేవులు అంటారు. ఐస్ ఆపిల్ అది ముంజకాయలు. అదే డ్రై ఆపిల్ అంటారు. ఒకటి స్పూన్ ఇయ్యే. ఒక్కసారి ఇస్మాయిలీ చేతులు అన్నీ దుమ్మంటుతాయి. ఒకటి కవి తీసుకో. నాకు చాలు. నాకు చాలు. ఇగో నా దగ్గర ఉన్నది, తీసుకోరు. నాకు తాకింది ఆల్రెడీ. అయ్యా నేనే తింటా, తాకినా తింటా. పోతాను. ఓ ఎన్ని పెట్టుకున్నావే? 3 అనాలిగా. కరువులు ఉంది స్మైల్. అల్లది స్పూన్ ఇయ్యు. ఒక్కసారి ఇయ్యు, అయిపోతుంది. ఒక్కసారి ఇవ్వడానికి ఓవరాక్షన్ తెచ్చిందే నేను. నేను తెచ్చుకున్నా స్పూను.